గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణలో ఐపీఎస్ ఆఫీసర్లు భారీగా బదిలీ చేశారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ బీసీ సజ్జనర్ కొత్త కమిషనర్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. హలో సార్, హార్ట్లీ కంగ్రాచులేషన్. మీరు అంటే ఒక స్టైల్ ఉంటుంది, ఒక డిఫరెంట్ ప్రతి కేసెస్ని కూడా డీల్ చేస్తారు. కానీ హైదరాబాద్ ఇస్ ద మోస్ట్ బిగ్గెస్ట్ సిటీ అని చెప్పొచ్చు. అటువంటిది ఏమైనా ముందు ఎలా పనిచేస్తారో అలానే పనిచేస్తారా, లేకపోతే ఆ ప్రెషర్స్ వల్ల ఏదైనా గ్రావిటీ తగ్గుతుందా? సో నాకు అవకాశం కల్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ, స్టైల్ అనేది మారదు. ఎందుకంటే నేను ఏఎస్పీని చూశాను, ఇక్కడి దాకా చూశాను. సో స్టైల్ అనేది తగ్గదు, స్పీడ్ కూడా తగ్గదు. డెఫినెట్లీ ఎక్కడైనా అదే ఉంటుంది. డెఫినెట్లీ ప్రతి కేసుని, ప్రతి ఇష్యూని అదే ఒక గ్రావిటీతోని డీల్ చేశాను. సో ప్రజలందరూ కూడా సురక్షితం ఉండడానికి, తెలంగాణ ప్రభుత్వం అనుకున్నట్లు ఒక గ్లోబల్ సిటీ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. 4 years తర్వాత యూనిఫామ్ వేసుకుంటున్నారు. అంటే యూనిఫామ్ లేకపోయినా ఉన్నా మీద అలానే ఉంటుంది. కానీ ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా హైదరాబాద్లో గతంలో కూడా మీరు పనిచేశారు. కానీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ క్రైమ్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. ప్రజలకు ఎలా భరోసా ఇస్తారు, ఎలా కంట్రోల్ చేస్తారు? యూనిఫామ్ లేని యూనిఫామ్ అనేది ఏమి ఉండదు ఉద్యోగంలో. ఎందుకంటే అవకాశం కల్పించినట్లా కొన్నిసారి దొరుకుతుంది, కొన్నిసారి దొరకపోవచ్చు. బట్ ప్రతి ఉద్యోగంలో కూడా పని ఉంటుంది, ఒక ప్రాబ్లమ్స్ ఉంటావు. మనం అందుకు అక్కడ బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. దాని భాగంగానే నేను ఇక్కడ ఆర్టీసీ ఎండీగా చేశాను. అంతకుముందు కూడా ఇంటెలిజెన్స్లో ఆల్మోస్ట్ 8 years చేశాను, సిఐడిలో చేశాను. సో నాన్ ఇన్ఫార్మ్ అనేది నాకేం కొత్తది కాదు. కానీ బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఇన్ఫార్మ్కి వెళ్తున్నా కానీ, సో డెఫినెట్లీ దర్ ఇస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో డెఫినెట్లీ ప్రతి ఒక్క ఇష్యూని ఇప్పుడు మనకు చూస్తుంటే ఛాలెంజెస్లో సైబర్ క్రైమ్ ఉంది, ఎకనామిక్ ఆఫెన్సెస్ ఉంది, ఉమెన్ సేఫ్టీ ఉంది, ప్లస్ అదేవిధంగా మనకు డ్రగ్స్ అనేది చాలా పెద్ద పెనుముప్పు. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా అది వెళ్ళిపోయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆన్లైన్ బెట్టింగ్ క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రజల నుంచి చాలామంది నాకు మెసేజ్ చేసేవాళ్ళు, ప్లీజ్ టేకప్ డ్రగ్స్ ఆల్సో సార్ అని చెప్పి. సో డెఫినెట్లీ వచ్చే రోజు ప్రభుత్వ సహకారంతో, మన ఈగల్ టీమ్తో, మన ఆఫీసెస్ హైదరాబాద్లో కూడా ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, డాటా కలెక్ట్ చేసి డెఫినెట్లీ ఒక ప్లాన్ అనేది రెడీ చేస్తాను. ఇక సైబర్ క్రైమ్ బికాజ్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్, దాన్ని కూడా ఫోకస్ చేస్తాను. ఎకనామిక్ ఆఫెన్స్ కూడా అదే ఫోకస్ ఉంటుంది. ప్రజలకు ఒకటే నేను కోరుతున్నాను, మీరు కష్టపడకుండా డబ్బులు రావాలనేది అది మంచిది కాదు. డబ్బులు ఊరికే రావు. సో మీరందరూ కూడా కష్టపడాలి. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మాయ మాటలు చెప్పి ఆ స్కీమ్లో డబ్బులు వస్తుంది, ఇంత వడ్డీ వస్తుంది, లేదంటే మీరు ఎవరో ఫోన్ చేశారని చెప్పి భయపడేది అలాంటిది ఏం మీరు చేయవద్దు. మీ డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పి కోరుతున్నాను. ప్రజలు కూడా నేను కోరుతున్నాను, ఇది హైదరాబాద్ సిటీ పోలీసు, పోలీసు మీ సహకారం ఎంతో అవసరం ఉంది. ప్రతి ఒక్క సిటిజన్ కూడా పోలీసు అని చెప్పి భావించి, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఉన్న సస్పిషియస్ యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళు తెలిసిన విషయం కావచ్చు, సస్పిషియస్ మెటర్స్ గురించి కూడా మాకు తెలియపరచాలని చెప్పి కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతుంది డ్రగ్స్ పైన. ఇంటింటికి కూడా ప్రతి దగ్గర వ్యాపిస్తుంది, స్కూల్స్ కానీ కాలేజెస్. హైదరాబాద్ అనేది డ్రగ్స్ హబ్గా మారింది. ఎలా కంట్రోల్ చేస్తారు? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పుడే బాగానే కంట్రోల్ అయింది. హబ్ అనడానికి నేను అది ఏకీభవించాను. కానీ డెఫినెట్లీ దెర్ ఇస్ అ ప్రాబ్లము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు గత 1.5 year నుంచి మనం చాలా బాగా చేయడం జరిగింది. కొత్త వింగ్ వచ్చిన తర్వాత కూడా మన ఆఫీసర్స్ అక్కడ బాగా స్ట్రెంగ్తన్ చేశారని చెప్పి నాకు తెలిసింది. ప్లస్ రోజు కూడా పేపర్లో చూసుకుని కూడా మన వాళ్ళు కూడా ఎన్ఫోర్స్మెంట్ బాగా చేశారు, అవేర్నెస్ కూడా క్యాంప్స్ కూడా బాగా కండక్ట్ చేశారు అనేది. బట్ ఇంకా మనము చేయాల్సింది చాలా ఉంటుంది. సో ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు, ఇది ఎందుకంటే ఆర్గనైజ్డ్ క్రైమ్గా అది మనం ట్రీట్ చేయాల్సింది. ఆ నెట్వర్క్ అంతా బ్రేక్ చేస్తేనే మనము ఇట్ విల్ బి దేరు. అదేవిధంగా ఒకవైపు అవేర్నెస్ చేయాలి, ఒకవైపు ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు వాళ్ళని మనం అరెస్ట్ చేయడము, ప్లస్ వాళ్ళకి పాజిటివ్గా ప్రాసిక్యూట్ చేసి అవసరమైతే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టడము, వాళ్ళ దగ్గర పైన మొత్తం నిఘా పెట్టడం అనేది ఒక ప్లాను, ఒక ప్రణాళిక సిద్ధం చేసి కన్సర్న్ వాళ్ళతో కూడా మాట్లాడి డెఫినెట్లీ విల్ బ్రింగ్ అవుట్ ఏ కాంక్రీట్ ప్లాన్. హైదరాబాద్లో క్రైమ్ రేట్స్ కూడా విచ్చలవిడిగా పెరిగిపోయింది. అంటే గతంలో చూసుకుంటే కూడా ఈ మధ్య కాలంలో హత్యలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. డ్రమ్లో కానీ కుక్కర్లో ఇటువంటివి కూడా పానిక్ వస్తుంది ప్రజలకి. సో ఇవన్నీ ఎలా కంట్రోల్ చేస్తారు? ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి? డెఫినెట్లీ ఇవన్నీ ఒకటే రోజు అయ్యేది కాదు. డెఫినెట్లీ దేర్ వుడ్ బి సమ్ సిగ్నల్స్. సో ప్రజలను కూడా కోరుతున్నాను, మీకు ఎట్లా ఇలాంటి ఏమాదిరి సిగ్నల్స్ వచ్చినప్పుడు, లేదంటే యు ఆర్ ఫీలింగ్ అండర్ దట్ వన్, ప్లీజ్ మీరు కన్సర్న్ పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఇట్లా మనం వాళ్ళతో ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఉందని చెప్పి డెఫినెట్లీ మనం అలాంటిది ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. డెఫినెట్లీ ఎవరెవరు ఇలాంటి నేరంలో పాల్గొంటున్నారు వాళ్ళు చాలా ఉక్కుపాదం మోపుతాను, చాలా కఠినంగా వ్యవహరిస్తాను. సో ఎందుకంటే మహిళల భద్రత కావచ్చు, సామాన్య ప్రజల భద్రత కావచ్చు,
శాంతి భద్రత అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎవరెవరు ఇది ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తే చాలా కఠినంగా వ్యవహరిస్తాను. మీరు అన్నట్టు మహిళల భద్రత కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పోలీస్ స్టేషన్కి ఒక మహిళ వచ్చి కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుందని ఎటువంటి మీరు చెప్తారు. అదే కాకుండా ఖచ్చితంగా ఈ మీడియా స్పెక్యులేషన్స్ అనేవి కూడా మీడియా ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు బాగా ఎక్స్పోజ్ చేస్తుంది. ఒక మహిళలు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాలంటే ఎఫ్ఐఆర్ ఎక్కడ లీక్ అయిపోతుందో లేకపోతే ఎక్స్పోజ్ ఎక్కడ అయిపోతుందో ఒక భయం కానీ ఆందోళన ఉంది. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? డెఫినెట్లీ అది మనము ఎందుకంటే అక్కడ మనము అన్ని పోలీస్ స్టేషన్ కూడా లేడీ ఆఫీసర్స్ ఇప్పుడు మంచి రిక్రూట్మెంట్ కావడం జరిగింది. మనము సపరేట్ టీం ఫామ్ చేసి వాళ్ళు కూడా కంప్లైంట్ వచ్చినప్పుడే వాళ్ళతోని మనం కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు కూడా మనం ఒక భరోసా కల్పించే విధంగా మనం ఒక టీంని రెడీ పెట్టి తర్వాత వాళ్ళని కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి మనం కూడా గౌప్యం ఉంచడానికి కూడా వాళ్ళ పేరును కానీ మనం వాళ్ళ డీటెయిల్స్ కానీ మనము ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మహిళలు కూడా ముందు రావాలి. ఎందుకంటే చాలామంది నాకేమో మళ్ళీ ఏమవుతుందని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు దాక్కున్నారంటే ఆ మనిషి మళ్ళీ ఇంకోటి వాళ్ళపైన కూడా చేసే అవకాశం ఉంటుంది. ఈ మధ్యలో కూడా మన సిఐడి అడిషనల్ డీజీ గారు చారు సిన్హా కూడా ఒక సపరేట్ మొబిలిటీలు కూడా ప్రణాళిక తీసుకొచ్చింది. ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది, సేఫ్ మొబిలిటీ ఇనిషియేటివ్ అని చెప్పి. సో ఎక్కడైనా మీకు మొబిలిటీలు కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, బయట కూడా మీ పని చేసిన చోట్ల ఎక్కడాದರೂ మీకు ఇబ్బంది కలిగిస్తే మనకు డయల్ 100గా ఫోన్ చేయండి. అదేవిధంగా మన పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మన ఆఫీసర్స్ని కూడా నేను డెఫినెట్లీ ఐ విల్ క్రియేట్ అవేర్నెస్. వాళ్ళు కూడా సెన్సిటైజ్ చేస్తాను. మహిళలు వస్తే వాళ్ళకు మంచిగా బిహేవ్ చేయాలి, వాళ్ళతో మంచిగా ఉండాలి, కంప్లైంట్ కూడా రిసీవ్ చేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి డెఫినెట్లీ ఐ విల్ సెన్సిటైజ్ దోస్ ఆఫీసర్స్ ఆల్సో. ఈ మధ్యకాలం సైబర్ నేరగాలు కూడా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా సోషల్ మీడియాని వేదికగా తీసుకొని సైబర్ క్రైమ్ చేస్తున్నారు. దీంట్లో రియల్ ఎస్టేట్ ఎంత ఉందో ఈజీ మనీ సంపాదించడానికి కూడా ప్రజలు కూడా అట్రాక్ట్ అయిపోతున్నారు తొందరగా. దీనిపైన ఎటువంటి నిఘా ఉండబోతుంది? డెఫినెట్లీ ఎందుకంటే ఇది ఇంటర్స్టేట్ కోఆర్డినేషన్ కావచ్చు, లోకల్ కూడా కొంతమంది ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో ప్రజలు కూడా అప్రమత్తం ఉండాల్సిన అవసరం లేదు. నేను అంతమంది చెప్పినట్లు డబ్బులు ఊరికే రావు. మీరెవరు మీకు 2% ఇస్తాను, 3% ఇస్తాను, 5% ఇస్తానంటే ఆ మనిషి పారిపోవాలి, లేదంటే దోపిడీ చేయాలి, దొంగతనం చేయాలి. దాని తప్ప ఆయనకి ఏం చేయడానికి ఉండదు. లేదంటే ఆయన ఒక్కరిపైన ముంచుతూ ఇంకోటి వర్క్ చేస్తుంటారు. ప్రజలు అర్థం చేసుకొని ఎవరు కూడా మనము భయపడాల్సిన అవసరం లేదు. ప్లస్ అదేవిధంగా వాళ్ళు ఎవరు కూడా లొంగిపోవడానికి అవసరం లేదు. వాళ్ళు కూడా ఆశపడవద్దు. వాళ్ళు డెఫినెట్లీ అలాంటి ఏమాదిరి ప్రయత్నం జరుగుంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మనం కూడా మన దగ్గర ఉన్న ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ కావచ్చు, సైబర్ క్రైమ్ ఏం చేస్తున్నారు, ఏం స్ట్రెంత్ ఉంది అంతా నేను రివ్యూ చేసి ఒక ప్లాన్ తీసుకొస్తాను. సోషల్ మీడియా ఎంత గుడ్డో అంత ఈవిల్. అటువంటిది ఈ మధ్య కాలంలో కూడా పలు పొలిటీషియన్సే కానీ లేకపోతే పలు కమ్యూనిటీస్ వాళ్ళు కూడా రెచ్చగొట్టే విధంగా కూడా పోస్టులు పెట్టడము, మత విభేదాలు తెరపైకి తెగడం, దీనివల్ల ఆందోళన క్రియేట్ అవ్వడం, హైదరాబాద్లో రక్కస్ క్రియేట్ అవ్వడం కూడా జరుగుతుంది. దీనిపైన ప్రత్యేక నిఘా ఉండబోతుందా? డెఫినెట్లీ సోషల్ మీడియా ఆల్రెడీ సిటీ పోలీస్లో సపరేట్ ఒక వింగ్ ఉంది, సపరేట్ ఆఫీసర్ ఉన్నారని చెప్పి తెలిసింది. అది కూడా రివ్యూ చేసి మనం ఏం చేస్తే బాగుంటుందని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. మీరందరూ కూడా మీరేమాదిరి ఇష్యూస్ ఉంటే మీరు పర్సనల్ చూసుకోవాలి, కానీ సామాజిక వేదిక పైన మీరందరూ కూడా ఏమాదిరి ఇబ్బందికరం పోస్ట్ పెట్టి ఫ్యామిలీస్ని టార్గెట్ చేస్తూ పోస్ట్ పెడితే డెఫినెట్లీ చాలా కఠినంగా వ్యవహరిస్తాను. 4 ఏళ్ల నుంచి కూడా మీ సేవలను అందించారు టీఎస్ఆర్టీసీకి. ఆ ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నా అని కూడా చెప్పుకుంటూ ట్వీట్స్ కూడా పెడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అదే చాలా ఎమోషనల్ కాంటాక్ట్ కావడం జరిగింది ఈ ఒక 4 yearsలో. చాలా అంటే చాలా మందితో నేను మింగిల్ కావడం జరిగింది. ఎందుకంటే 4 years చాలా క్లిష్ట సమయంలో అప్పుడున్న ప్రభుత్వం నాకు పోస్ట్ చేయడం జరిగింది. 4 yearsలో మన సిబ్బంది బాగా అంటే బాగా కష్టపడినారు, బాగా డెడికేషన్తో పని చేశారు. ఎందుకంటే వాళ్ళు కూడా తెలుసు మనము కష్టపడకపోతే ఇది మనము చాలా పైన రాలేమని చెప్పి. ముఖ్యంగా నాకు ఇక్కడ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఎక్కువ కష్టపడే డిపార్ట్మెంట్ మనం దేశంలో ఉందంటే మా ప్రజా రవాణా వ్యవస్థలో పనిచేసే డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, మన డిపో మేనేజర్స్ కావచ్చు. ఎందుకంటే రోజు మన ఆఫీస్ 60 లక్షల మందితోని డైలీ కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. డైలీ 60 లక్షల మందిని మనము గమ్య స్థానానికి చేరుస్తుంటారు. సో అలాంటి చాలా ఒత్తిడిలో పనిచేసే డిపార్ట్మెంట్ అంటే మా డిపార్ట్మెంట్. మన ఫ్యామిలీస్ కూడా చాలా ఒత్తిడిలో ఉంటావు. సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళకు ఈ యాజమాన్యము చాలా పనిచేసి చాలా ఇనిషియేటివ్ తీసుకొచ్చి వాళ్ళకు చాలా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. నాకు చాలా విశ్వాసం ఉంది. ఎందుకంటే వచ్చే రోజు కూడా కొత్త ఎండి గారు కావచ్చు, కొత్త మేనేజ్మెంట్ కూడా అదే ఒక స్ఫూర్తితో పని చేస్తారని చెప్పి ఈ యొక్క క్లిష్ట సమయంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆనరబుల్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మనకు మహాలక్ష్మి స్కీమ్ తీసుకురావడము, తర్వాత
మనకు డిప్యూటీ సీఎం బట్టి గారు, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు బాగా సపోర్ట్ చేశారు మన రీఇంబర్స్మెంట్ ఇష్యూలో. సో ఆ రీఇంబర్స్మెంట్ కూడా రెగ్యులర్ రావడంతో మా సిబ్బంది కూడా బాగా మేలు జరిగింది, యాజమాన్యానికి కూడా మేలు జరిగింది. ఒకవైపు మనం చూస్తుంటే ఇంకోటి వైపు మహిళలకి, ఆడపిల్లలకి, ట్రాన్స్జెండర్స్ కూడా బాగా మేలు జరిగింది. సో ఓవరాల్ ఒక 4 years చాలా ఒక ఫ్యాసినేటింగ్ స్టోరీ అనిపించింది. ఒక ఫెయిరీ టేల్గా నాకు 4 సంవత్సరం అయింది. నిన్నే మాట్లాడుతుంటే కూడా అనిపించింది ఎంత తొందరగా అయిపోయింది 4 years అని చెప్పి. సో ఇట్ వాజ్ అ గ్రేట్ టెన్యూర్. మనము పోలీస్లో పని చేసినప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్, బట్ వేరేజ్ ఇక్కడ పని చేసినప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ లైక్ ఎ ప్రొఫెషనల్ CEO జాబు. సో ఇట్ హాస్ గివెన్ ఇమ్మెన్స్ సాటిస్ఫికేషను. సో మన ఎంప్లాయీస్ కూడా, ఎందుకంటే ఎట్లా వాళ్ళు 4 years కష్టపడినారు, వచ్చే రోజు కూడా అదే విధంగా కష్టపడాలి. చాలా మనకు సమస్యలు ఉన్నాం, ఇప్పుడే మనం చాలా సమస్యలు సాల్వ్ చేసాను, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాం, వచ్చే రోజు కూడా అవి కూడా సాల్వ్ అవుతావు. కొత్త MD గారు కూడా నేను బ్రీఫ్ చేశాను. సో డెఫినెట్లీ అవి కూడా సాల్వ్ అవుతావు అని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. హైదరాబాద్లో వీధికి ఒక రౌడీలు అయిపోతున్నారు. దీనివల్ల 3 కమిషనరేట్తో కలిసి మీరు కొలాబ్ అయ్యి, కోఆర్డినేట్ అయ్యి ఇదంతా కూడా హరికట్టే ప్రయత్నం చేస్తారా? ఫైనల్గా హైదరాబాద్ ప్రజలకు ఏం చెప్తారు? డెఫినెట్లీ అది కోఆర్డినేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ బౌండరీస్ ఫర్ అస్ దేర్ ఆర్ బౌండరీస్ జ్యూరిస్టికేషన్ పోలీస్కి, బట్ వేరస్ ఫర్ కామన్ దిస్ సిటిజన్స్ కానీ ప్లస్ అదేవిధంగా మన బ్యాడ్ ఎలిమెంట్స్ కానీ అట్లా ఏమి ఉండదు. డెఫినెట్లీ మనము కొలాబరేషన్ చేసి మనం ఇది కంట్రోల్ చేశాను. ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీకు ఏమాదిరి సమస్యలు ఉంటా, మీకు ఏమాదిరి సమాచారం తెలిసిన వెంటనే మా డయల్ 100కి తెలియపరచండి. డెఫినెట్లీ మీకోసమే హైదరాబాద్ పోలీస్ పని చేస్తుంది. నేను కూడా మీకు ఎట్లా అందుబాటు ఉండాలని చెప్పి అక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా నేను ప్లాన్ చేస్తాను. సో దట్ మనకు తెలుస్తుంది బయట కూడా ఏమవుతుందని చెప్పి. మీకు ప్రతిసారి కూడా మనము మీకు ప్రతి కేసులు కూడా న్యాయం చేయడానికి హైదరాబాద్ సిటీ పోలీస్ కృషి చేస్తుంది. హైదరాబాద్ సిటీ పోలీస్ మీ పోలీస్. రైట్. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పైన కూడా ఉక్కుపాదం మోపుతుంది. దీనిపైన కూడా ప్రత్యేక నిఘా పెడతాం. అదే కాకుండా మహిళల సేఫ్టీ కూడా మాకు ఇంపార్టెంట్. వీధి రౌడీల పైన కూడా PD యాక్ట్ పెడతాం. ఖచ్చితంగా ఎవరైనా సరే హైదరాబాద్ పోలీసులు ఎవరైనా ఒక బాధితుడు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందంటూ కూడా VC సజ్జనర్ చెప్పుకుంటూ వస్తున్నారు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.